అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏం లేదండి, ప్రతిరోజు మనందరం చేసుకునే పనులే అయినా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే కొంతమంది చాలా ధీమాగా చేసుకోవచ్చు, కొంతమంది ఆదరా పడిపోతూ చేయొచ్చు. అలానే నేను కూడా ఒక్కోలా చేస్తానండి. మార్నింగ్ లేస్తాను, కాసేపు వాకింగ్ చేస్తాను, మేడ మీద మొక్కలకి నీళ్లు పోస్తాను, ఆ తర్వాత అందులో ఉన్న కాయగూరలో పువ్వులో ఏవో వాటి తీసుకుని వచ్చి కిందకు వచ్చాక ఇంట్లో పనులు కొద్ది చూసుకొని స్నానం అది ముగించుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత వంట సెక్షన్లోకి వస్తాను. వంట సెక్షన్కి వచ్చాను అంటే ఇంచుమించి ఇక్కడ ఉన్న టోటల్ వర్క్ అంతా ఈవెను పాలు తోడి పెట్టేది, రుబ్బులు వేసేది, పలుకులు ఏమైనా ఉంటే వేయించేది, అలానే గిన్నెలు ఏమైనా ఉంటే తోమేది, ఇవంతా కూడా మొత్తం ఫినిష్ అయితేనే మళ్ళీ ఈ బార్డర్ దాటి అటు వెళ్తానండి. అండ్ ఇందులోనే టీలు పెడతాను, కాఫీ పెడతాను, వేడి నీళ్ళు పెడతాను. ఇక్కడ ఉన్నంతసేపు అది గంట అవనివ్వండి, 2 గంటలు అవనివ్వండి, ఇక్కడ పని అయితేనే మళ్ళీ బయటికి వెళ్ళి బట్టలు ఉతకడం కానీ, మేడ తుడుచుకోవడం కానీ, సందు తుడుచుకోవడం కానీ, లేకపోతే ఇంకే పనైనా. అలానే వంట అయిపోయిన తర్వాత హాట్ బాక్స్లోకి అవి తీసేసి అవన్నీ కూడా మళ్ళీ వీలైతే తోమేస్తాను, లేదంటే హెల్పర్ కోసం ఉంచుతానండి. అలానే ఈరోజు మా పాప ఆల్రెడీ నైట్ ముందు మీకు ఉదయాన్నే కాఫీ తాగేసి, అంటే మార్నింగ్ లేవగానే నేనైతే 3-3:30 టైంలో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలు పడుకుంటున్నాను. ఎందుకంటే చలేసి వస్తుందండి. ఈ చలికాలాన్ని ఇంకా కొద్ది రోజులే మనం ఎంజాయ్ చేయగలం, ఆ తర్వాత మనకు మిగిలిందంతా ఎండేనండి. సో ఆల్రెడీ పాప బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోయింది. నేనేమో రుబ్బున్నది కదా కొద్దిగా అట్టు వేసుకున్నాను. అలానే తన జిమ్ నుండి వచ్చేసరికి కొంచెం నైటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నానబెట్టి ఉంచిందండి. ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్మండ్స్, జీడిపప్పు, పుచ్చగింజలు, దోస గింజలు, ఇంకేవేవో పెట్టింది, నేను చూడలేదు, వాళ్ళు నానబెట్టారనమాట. డేట్స్, ఇది ఒక బనానా వేసి షేక్ చేస్తానండి. అండ్ ఈ పాలు తోడి పెడతాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఇంకా చాలా వరకు తగ్గాయండి ఈ పురుగులు నేర్చేయడమో. కానీ మా దగ్గర ఒక ఆల్ అవుట్ ఉంది, దాంతో అయితే పోతున్నాయి, కానీ అలాగా స్మెల్ పేల్చలేం కదా. ఇవాళ అయితే దీనికి సంబంధించి ఆ రెమెడీ ఏముంటుందో ఒకసారి సెర్చ్ చేసి మరి ఇవి పోగొడతానండి. కానీ చాలా వరకు 75% వరకు కూడా తగ్గాయండి. అలానే కొంచెం హెల్తీ డైట్ కావాలి కాబట్టి శనగలు నానబెట్టానండి. శనగలు ఇవి రాత్రికి కానీ, లేదా ఇందులో కొన్ని స్ప్రౌట్స్ కోసం వదిలేస్తాను, కొన్ని సాయంత్రం స్నాక్స్కి ఉడకబెడతాను. ఈరోజైతే కందిపప్పు, పైన కొద్దిగా వంకాయలు ఉన్నాయండి, అవి వండుతాను. అలానే రైస్ కూడా నానబెట్టేస్తాను. నెక్స్ట్ మజ్జిగ పులుసు చేస్తాను. ఇంకా ఇందులో ఈ స్టీల్ కుక్కర్లో పప్పు వంకాయ వండేస్తానండి. ఈ కుక్కర్లో ఈ గిన్నెతో పెట్టేసి రైస్ వండేస్తానండి. నెక్స్ట్ ఈ శనగల్ని సాయంత్రం స్నాక్స్కి, స్ప్రౌట్స్కి వదిలేస్తానండి. ఈ పాలైతే ఇప్పుడు తోడు పెట్టేస్తాను. ఈ మిల్క్ షేక్ ఇప్పుడు చేసేస్తాను. అండ్ మొత్తం టోటల్ వర్క్ అంతా ఇంకా మా పాపకి మధ్యలో ఆమ్లెట్ కావాలి చెప్పడం మర్చిపోయాను. ఏది మా వారు చికెన్ తెచ్చారు, ఎక్కడ పెట్టి సరేనా? మా పాపకి రెగ్యులర్గా ప్రోటీన్ కావాలి కదండి. సో ఎగ్స్, పాలు ఇవన్నీ ఉన్నా కూడా కొద్దిగా చికెన్ కూడా అప్పుడు మా బాబుకి వండేదాన్ని, గుర్తుందో లేదో మీకు. సో మా బాబుకి రెగ్యులర్గా వండేదాన్ని, ఇప్పుడు మా పాపకు అనమాట. అంటే వారానికి ఇంచుమించు 3-4 రోజులు ఈ మాత్రం చికెన్ 150. తను ఎక్కువ తినలేదండి, కాకపోతే వాళ్ళు సార్ చెప్పారు కాబట్టి కొద్దిగా రెగ్యులర్గా ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్, పాలు, చికెను ఇలాంటివి పెడుతున్నాను. సో ఇది ఫ్రై చేయాలి, అంటే చికెన్ వండాలి, పప్పు వండాలి, పప్పు వంకాయ, ఆ తర్వాత శనగలు సాయంత్రంకి, ఇవన్నీ మామూలేనండి. సో వర్క్ అయితే అవుతుంది. ఓకేనా? నా గులాబీ పువ్వు బాగుందా అండి? ఈ గులాబీ మొక్కలు ఇప్పటికి 3 సార్లు వేసానండి. ఒకసారి వేసినప్పుడు ఎక్కువ వర్షాలకి చచ్చిపోయి, ఇంకోసారి ఎక్కువ ఎండలకి చచ్చిపోయి, ఇంకోసారి నేను వాటిని నీడకి ఎండకి అడ్జస్ట్ చేయడం. అంటే మాకు తక్కువ ప్లేస్లో చాలా ఎక్కువ మొక్కలు వేసానండి నేను. మీకు ఇంకోసారి అది చెప్తాను ఎలా వేసానో. సో దానికోసం నేను ప్లేస్ మార్చినప్పుడు కొద్దిగా షాక్కి గురై చనిపోయినాయి. అండ్ ఈసారి మొక్కలైతే కొద్దిగా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సమ్మర్ గడిస్తే నా మొక్కలు సేఫ్ అండి. అండ్ గులాబీలు అయితే మంచి రంగులు వస్తున్నాయి. అండ్ ఈరోజు దేవుడి దగ్గర కూడా గులాబీలు, చామంతులు, చిలక ముక్కు పూలు పెట్టి పూజ చాలా హ్యాపీగా చేసుకున్నానండి.
ఏంటో ఒక్కోసారి అలా అనిపిస్తుంది. ఏదైనా సరే మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ విధంగా మాట్లాడటం నాకు ఇంకా ఇంకా ఇష్టమండి. మీతో మాట్లాడాలని ఆశతోనే ఈ వైర్లెస్ మైక్ కొనుక్కున్నాను. వైర్తో ఉండే మైక్ అనుకోండి నాకు బుర్ర పాడైపోయేది. అది పెద్ద వైర్ ఇస్తారు, చాలా బాగుంటుంది క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. కాకపోతే పెద్ద వైరు, ఆ వైర్ని మీకు ఫోన్కి కనెక్ట్ చేసి నేను ఇటు తిరిగాను అనుకోండి అది బయటకు వచ్చేస్తుంది. లేకపోతే మన డ్రెస్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది, లేదంటే ఫోన్ పడిపోవడము. అండ్ దానికి చిన్న బాక్స్లో ఉంటుందండి, అది కరెక్ట్గా నేలకి టచ్ అవ్వకుండా చూసుకోలేకపోతే టిక్ టిక్ మన వాయిస్ వచ్చేయటము ఇలాంటివి అయితే ఫేస్ చేశాను. అండ్ దానికి ఏమైందో తెలీదు, అంటే వాయిస్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి. సరే మళ్ళీ మైక్ అదే తీసుకుందామా ఇంకోటి తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ మైక్ నాకు భలే నచ్చిందండి. వాయిస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా ఉంది, మనం వాడటానికి ఈజీగా ఉంది. అండ్ నా థ్రోట్ అంటారా, మంచిని బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. అందుకనేసి గొంతు కొంచెం ఇబ్బంది పడుతుంది, తగ్గిపోతుందిలేండి. ఎందుకంటే శీతాకాలం మళ్ళీ రావాలంటే ఎన్ని నెలలు ఆగాలి, మళ్ళీ ఎప్పుడు నవంబర్ వరకు ఆగాల్సి ఉంటుంది. అందుకనేసి కొంచెం చలైనా పర్వాలేదు, థ్రోట్కి ఇబ్బంది అయినా పర్వాలేదు, అంతే మరి. మీతో మాట్లాడేసరికి ఆ పాలు కాస్త చల్లగా అయిపోయినాయండి. సో కొద్దిగా గోరువెచ్చగా చేసి అప్పుడు తోడు పెడతాను, కొంచెం వేడిగా. అలానే రోజువారీ మేగడ వస్తుంది కదండి, పాలు ప్యాకెట్లకైతే మేగడ రాదు, కానీ మా హెల్పర్ వాళ్ళు ఇస్తున్నారండి పాలు. ఏ మాత్రం మేగడ వచ్చినా ఇదిగోండి ఇట్లా తీసాను. వారం రోజులు అవుతున్నదండి ఈ మేగడ వచ్చి. మా పాపకి నెయ్యి అంటే ఎంత ఇష్టమోనండి. పప్పులో వేసుకుంటుంది, దోశలో వేసుకుంటుంది, బిర్యానీలో వేసినా మళ్ళీ వేసుకుంటుంది, పరమాన్నంలో వేసుకుంటుంది, సేమియాలో వేసుకుంటుంది. అంటే వేసిన దానికంటే ఒక పాలు ఎక్కువ వేసుకుంటుంది. ఆయిల్ అది వేసుకోదు, కానీ నెయ్యి మాత్రం వేసుకుంటుందండి. అండ్ ఏంటంటారు, ఘీ ఇడ్లీయా, ఘీ ఇడ్లీ అంటే మా పాపకు భలే ఇష్టం అండి. మనం పెరుగు తోడు పెట్టేటప్పుడు పాలు మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలా అనేసి చల్లగా ఉండకూడదు. మనం ఇలా పట్టుకుంటే ఈ మాత్రం వేడి మన చేతికి కొంచెం చక్కగా అనిపించాలన్నమాట, హీట్ అంతే. పట్టుకోగలిగి ఉండాలి, అలానే చల్లగా ఉండకూడదు. దీంట్లో ఒక్క స్పూన్ పెరుగు వేసేసి 7-8 గంటలు మూత పెట్టేసి ఒక పక్కన ఉంచేయాలండి. దాన్ని మళ్ళీ మనం కదపకూడదు. నేనేం చేస్తానంటే ఈ స్టవ్ ప్రక్కన పెట్టేసుకుంటానండి, నాకు ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే ఎవ్వరూ టచ్ చేయరు. ఇది నిన్నటి పెరుగు అనమాట, నిన్న మార్నింగ్ తోడు పెట్టింది. సమ్మర్ అయితే ఉదయం ఒకసారి తోడు పెడతాను, రాత్రికి ఒకసారి తోడు పెడతానండి. ఇది వింటర్ కాబట్టి రోజు మొత్తానికి ఒకసారి తోడు పెడతాను. అలానే ఇక్కడ ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచాను కదండి. ఒకవేళ నేను ఏమైనా వీడియో వర్క్లో ఉంటే మా పాప వచ్చి వెతుక్కోకుండా కొద్దిగా ఇలా రెడీగా పెట్టానమాట. ఏదో నాకు తోచినంతలో, నాకు చేతనైనంతలో వాళ్ళకి హెల్ప్ అండి. డ్రై ఫ్రూట్ షేక్ చాలా మంచిది, ఎవరికైనా వీలైతే తప్పకుండా అలవాటు చేసుకోండి, చాలా చాలా మంచిదండి. ఇక్కడ మనం ఉపయోగించే ఈ ఆల్మండ్స్కి అయితే తొక్కలు తీయాల్సిన అవసరం లేదు, మా 4 కదండి, మనిషికి ఒక 4 అంతే. డేట్స్ వేసి నీళ్ళైతే మనం వేసేసుకోవచ్చు, కాకపోతే పిక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి ఇది పోతుందని ఒక్కసారి చెక్ చేస్తున్నాను. పిక్కలు ఉంటే బ్లేడ్లు పోతాయి కదండి, అందుకని ఒక్కసారి. ఇది సీడ్లెస్ డేట్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఒలిచేసి ఇచ్చిందే, కాకపోతే ఒక్కసారి మిక్సీలో వేసుకునే ముందు ఎంత లేదన్నా 1-6 పిక్క ఉండిపోయినా కూడా ప్రమాదమే కదా. అందుకని ఇదిగోండి చూసారా, సీడ్లెస్ కానీ ఒక్క గింజ ఉంది, ఇది చాలండి. మనకి చిరాకు తలనొప్పి, ఎందుకంటే గిన్నె పోతుందేమో అని. మా మిక్సీ అయితే గ్రైండ్ చేసి వస్తుంది దాన్ని, కానీ గిన్నె పోతుంది కదా, అనవసరంగా పోతుంది. ఇదిగోండి ఈ మాత్రం నీళ్ళు వేసేసి ఇది కూడా వేసేయచ్చు. ఈ బనానా కూడా వేసేస్తానండి, అయిపోతుంది, అంతా కలిపైనా అయిపోతుంది, అంతేనండి. అండ్ చెప్పాను కదా, ఏవి ఉన్నా ఇంట్లోని అరటిపండు తొక్కైనా, యాపిల్ తొక్కైనా, లేకపోతే సీతాఫలం విత్తనాలైనా, ఉల్లిపాయ తొక్కలైనా, ఎగ్షెల్స్ అయినా, ఏవైనా సరే, ఈవెన్ పులిసిపోయిన రుబ్బు కొంచెం ఉండిపోయిందండి. సో అది కూడా నేను ఇదంతా వేసేసి దీన్ని మళ్ళీ కిందకి తీసుకొని వెళ్ళి మట్టి వేసి
అంటే ఒక గోళల్లో మట్టి వేసి దాంట్లో ఇది వేసి మళ్ళీ మట్టేసి అలా కిచెన్ వేస్ట్ రెడీ చేస్తూ ఉంటాను. బనానా వేస్తే పాలు వేయను, పాలు వేస్తే బనానా వేయను, ఏదో ఒకటేనండి. అండ్ స్వీట్నెస్ కోసం డేట్స్ ఎలానో వేసాను కాబట్టి తేనె వేయను. ఒకవేళ డేట్స్ లేవనుకోండి తేనె వేస్తాను. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటి ఇవిడ పట్టుచీర కట్టుకొని ఇలా రెడీ అయ్యి వంట చేస్తుంది, పనులు చేస్తుంది అని మా పాప అడిగిందండి ఈ మాట. నువ్వు ఇలాంటి చీరలు కట్టుకుని పనులు ఎందుకు చేస్తున్నావు అంటే, ఏంటి హౌస్ వైఫ్స్ అండి, మనం బయటికి ఎక్కడికి వెళ్తాం, ఎప్పుడు నైటీలో ఉంటే మరీ చిరాగ్గా ఉంటుంది. అలా అని మరీ పట్టు చీరలు కాదులేండి. ఇవాళంటే దీపం పెట్టానండి 5 రోజుల తర్వాత. సో అందుకనేసి కొంచెం బాగా తయారవ్వాలనిపించింది. బాగా అంటే మేకప్ గికప్ ఏం లేదండి, జస్ట్ మంచి పువ్వు పెట్టుకున్నాను, ఈ చీర కట్టుకున్నాను. ఇంకా పండుగలో ఒక్కొక్కసారి కట్టుకున్న చీరలు కూడా ఉన్నాయండి. అవన్నీ ఇంకొకసారి కట్టేసుకొని వీడియోస్ చేసేసి అవన్నీ కూడా ఒకరోజు ఉతుక్కుంటానండి. అండ్ డ్రై వాష్ కూడా ఇంటి దగ్గరే చేసుకుంటాను. అంటే కుంకుడుకాయ రసంతోనో షాంపూస్తోనో ఇట్లా ఉతికేసుకుంటానమాట. వాషింగ్ మెషిన్ ఉన్న, హెల్పర్ ఉన్న, నాకు నా పనులు చేసుకోవడం చాలా చాలా ఇష్టం అండి. ఇంకా చాలా యాక్టివ్గా కూడా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ థైరాయిడ్ వల్ల చిన్న భయం ఉంది, కానీ అది కూడా ఓవర్కమ్ అయిపోతాను. ఓకేనండి, ఇంకా మాట్లాడింది చాలు, ఇంకా పనులు అవుతాయండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. ఇదేంటి అనుకుంటున్నారా, డైరీ అండి. నేను ఈ మధ్యన ఎవరైనా డైరీలో ఏ రాస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఏదైనా పుస్తకంలో నచ్చిన సెంటెన్స్లున్నా, నచ్చిన మాటలున్నా, సినిమాల్లో ఏమైనా మంచి మంచి వాక్యాలున్నా, లేదా నేను గ్యాదర్ చేసిన మోటివేషనల్ కోట్స్ అయినా, లేకపోతే దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను రాసుకుంటానండి. అలానే మీతో నేను ఒక న్యూ ఛానల్ ఓపెన్ చేస్తాను, ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను అని చెప్పాను కదండి. దానికి సంబంధించి ఏమేం చెప్పాలి, ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమాత్రం ఐడియా లేదండి. నేను ఏమనుకుంటున్నానో, నేను ఏం సఫర్ అవుతున్నానో, లేకపోతే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. హౌస్ వైఫ్ అనగానే డేలాగా ఉండి, డల్గా ఉండి, రికగ్నిషన్ లేక స్ట్రెస్లో ఉంటామండి చాలా వరకు. సో నాకు అలా ఉండేదైతే అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఎవరైనా అలా సఫర్ అయితే వాళ్ళకి మన వీడియోస్ బాగా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అండ్ అంతకుముందు కూడా ఇంకో ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏం చెప్పమంటారు, రకరకాల ఛానల్ స్టార్ట్ చేశాను, కాకపోతే అవన్నీ కూడా డిలీట్ చేసేసానండి. ఇప్పుడు ఉన్న ఈ ఛానల్తో పాటు ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తాను. అందులో మనకి అంటే నేనేం చేశాను, నేనేం చేస్తాను అంటే చూడండి, థైరాయిడ్ విషయంలో నేను చేసిన తప్పేంటి, అలానే నాకు నెగిటివ్గా అనిపిస్తే నేను ఏం చేస్తాను, డల్గా అనిపిస్తే ఏం చేస్తాను, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, అసలు రోజులో బోర్ కొడితే ఏం చేస్తాను, ఒకవేళ నాకు కావాల్సిన దానికోసం నా టైంని నేను ఎలా ప్రొడక్టివ్గా వాడుకుంటాను, అలానే పూజ చేసేటప్పుడు ఏం చేస్తాను, ఆ పూజ కోసం కావాల్సిన మొక్కలకి ఏమేం చేస్తాను, అలానే హెల్దీ ఫుడ్ ఏమేమి వండుతాను, నెక్స్ట్ వాకింగ్, ఎక్సర్సైజ్ వీటిల్లో నేను ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తాను, అలానే నేను జిమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేశాను, ఇలాంటివి. అలానే ప్రోటీన్ డైట్ అంటే ఏంటి, నాన్ వెజ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందా, వెజిటేరియన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందా, నేనేం తినేదాన్ని, అండ్ నా హాబీస్ వలన నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, అసలు ఎలా హాబీస్ అలవాటు చేసుకున్నాను, నాకు ఎందుకు ఆ కోరిక వచ్చింది, ఇవన్నీ కూడా. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుందండి. దాన్ని వాళ్ళు ఎంత హ్యాపీగా ప్లాన్ చేసుకోగలుగుతారో వాళ్ళంతా సంతోషంగా ఉంటారండి. ఇంట్లో ఉండేవాళ్ళమే కదా, ఒకరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళము, మనకి ఏ ఉంటుందిలే ఏదో వెళ్ళిపోదామంటే మనకున్నది ఒకటే లైఫ్ అండి. మీకు అర్థమవుతుందండి, మనకున్నది ఒకటే లైఫ్. ఇందులో వీళ్ళెవ్వరినీ మనం బాధ పెట్టేయాల్సిన పని లేదు, వాళ్ళందరికీ మనం ఎగ్నెస్ట్గా వెళ్ళిపోయి చేసేయాల్సింది ఏమీ లేదండి. చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా ప్రాపర్గా చేసేసిన తర్వాతే మన టైంని మనం తీసుకొని ఇంకొంచెం ఎక్కువ కష్టపడదామండి. అప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమీ చేయలేదనుకోండి, ఎప్పుడూ ఒకలానే ఉంటాం. ఏదైనా మార్పు కావాలి అంటే ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుందండి, దానికి కష్టం కూడా పడాల్సి ఉంటుంది. కాకపోతే ఏం చేసినా కూడా ప్యాషనేట్గా చేయడం నాకు ఇష్టము. ఉద్యోగాలు చేసేవాళ్ళే కాదండి, మనం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే
గుర్తింపు వచ్చి డబ్బులు వచ్చే పనులు ఎవరైనా చేస్తారు, 10 మంది మెచ్చుకునే పని ఎవరైనా చేస్తారు. కానీ నిరాదరణ అంటారా, నిరాదరణేనా, ఎవరు గుర్తించరు. ఇంట్లో వంటలు అవుతూ ఉంటాయి, బట్టలు షెల్ఫ్లో రెడీగా ఉంటాయి, తెల్లవారేసరికి క్యారేజ్లు అవుతాయి, ఎవరైనా పెద్దవాళ్ళ ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్ళి చూసేది ఉంటుంది, ఇంట్లో బిల్లులు, బయట రేషను, వచ్చిపోయే వాళ్ళని రిసీవ్ చేసుకునేది, ఇవన్నీ పనులు ఇంట్లో సక్రమంగా అవుతాయి. అసలు వాళ్ళు బయటికి వెళ్ళటానికి ఇంట్లో కావాల్సిన ప్రతి పని కూడా సక్రమంగా అవుతూ ఉన్నా కూడా ఆ పనులు చేస్తున్న మెయిన్ పర్సన్ ఎవరు గుర్తుపెట్టుకోరండి. అంటే పిల్లల చదువులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన విద్యా బుద్ధులు నేర్పించడం కానివ్వండి. ఏంటి, తల్లికి చదువు ఎంత వచ్చు ఎంత రాదు అన్నది కాదండి, మంచి బుద్ధులు ఎవరైనా పిల్లలు మేలు కోరి చెప్తారంటే అందులో ఫస్ట్ మదరే ఉంటారండి. కాబట్టి మన మీద చాలా బాధ్యత ఉంటుంది, చాలా చాలా బాధ్యత ఉంటుంది. అదంతా వదిలేసి మనం ఇలా ఉండిపోయాము, మనల్ని ఎవరో పట్టించుకోరు, మన బాధల్లో మనం ఉన్నాం అనుకోండి, నిజంగానే మనల్ని ఎవరు పట్టించుకోరు. సో నేనేమంటానంటే హౌస్ వైఫ్ అయినా సరే ప్యాషనెట్గా ఉందామండి, హ్యాపీగా ఉందాం, మంచి మంచి బట్టలు వేసుకుందాం, మంచి మంచి చీరలు కట్టుకుందాం, చక్కగా జడ వేసుకుందాం, ఉన్న పువ్వు ఏదో పెట్టుకుందాం, ఇంటి పనులన్నీ కూడా దర్జాగా చేసుకుందాం, అవసరమైతే హెల్ప్ తీసుకుందాము, పిల్లల కోసం ఏమైనా నేర్చుకుందాం. అది వంట అవ్వచ్చు, మన కోసం నేర్చుకునేది అయితే ఒక ముగ్గు అవ్వచ్చు, ఒక పాట అవ్వచ్చు. ప్రార్థన ఎవరి కోసం చేస్తామండి, మన కుటుంబం కోసమే కదా. సో భగవంతునికి సంబంధించి ఒక స్తోత్రం అవ్వచ్చు, ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉండొచ్చండి. ఓకేనా?